చదువుకుందాము. ప్రీతికి వచ్చే నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణజూచి ఉన్నాను. ఈ ఆపత్తును తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజూచి ఉన్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగువారు వారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నేను కనపరుచుకొనుము. నీ ప్రభావం సర్వ భూమి మీద కనబడనిమ్ము. నా హృదయం నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయం నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘముల మండలం వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నేను కనపరుచుకొనుము. నీ ప్రభావం సర్వభూమిలో కనబడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేయుచున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మన శరీర భాగాల్లో కన్ను చాలా ప్రధానమైనది. ఈ దేహానికి దీపము కన్ను. కన్ను లేదనుకోండి, కళ్ళు లేవనుకోండి, అంధకారం, చీకటి, అడుగు తీసి అడుగేయలేము. మన దేహమే మనకి చీకటిగా కనిపిస్తుందట. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటది. నీ కన్ను చెడినదైతే నీ దేహమే నీకు చీకటిమయంగా ఉంటదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం. సర్వేంద్రియానం అంటే మనకున్న ఇంద్రియాలన్నింటిలో కల్లా నయనం అంటే కన్ను చాలా ప్రధానమైనది. కళ్ళు లేకపోతే అస్సలు మనం ఏ పని చేయలేం. కాబట్టి నీ కన్ను మంచిదిగా ఉంటే, తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయముగా ఉంటుంది. నీ కన్ను చెడిపోయింది అనుకోండి, మన దేహమే మనకు చీకటిగా ఉంటుంది. కాబట్టి మన జీవితాలకు, మన భవిష్యత్తుకు, మన క్షేమము, మన సుఖము, మన సౌఖ్యము, మన సమృద్ధి కొరకు మన హృదయము అన్నిటికంటే చాలా ప్రధానమైనది. శరీరానికి కన్ను ఎలాగైతే దీపంగా ఉందో, అలాగే మన జీవితానికి, భవిష్యత్తుకి, మన యొక్క ప్రణాళికలన్నీ కూడా, ఉద్దేశాలన్నీ నెరవేరాలంటే, దేవుని యొక్క కృప పొందుకోవాలంటే, దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకొని ఆ సన్నిధి ద్వారా మనం అన్నీ కూడా ఈ లోకంలో సమృద్ధిగా కలిగి ఉండాలంటే మన హృదయం మంచిదై ఉండాలట. మన హృదయం మంచిది కాకపోతే మన జీవితం, మన భవిష్యత్తు అంధకారం అయిపోద్ది, అధ్వానం అయిపోద్ది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా కాపాడుకోనమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన పైరూపాన్ని చూడడు. దేవుడు నరుని యొక్క పైవేషాన్ని చూడడు. మనుషుడు పైరూపాన్ని చూసి లక్ష్య పెడతాడు, కానీ యెహోవా అంతరంగాన్ని చూసి లక్ష్య పెడతాడు. దేవునికి కావలసింది హృదయం. దేవునికి కావలసింది మన మనస్సు, అంటే మన ఆలోచన, మన తలంపు. దేవునికి కావలసింది మన యొక్క ఆత్మ,
అయితే శరీరంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా మనం కొన్ని చూడవలసి వస్తుంది, కొన్ని వినవలసి వస్తుంది, కొన్ని పరిస్థితులకి మనము వాటి మధ్య సంచరించవలసి వస్తుంది. కాబట్టి మనము దేనికి కూడా టెంప్ట్ అయిపోకుండా ఉండాలంటే చూడడం మానేస్తే సరిపోద్ది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేహానికి దీపము కన్నే. కన్ను మంచిదైతే నీ యొక్క హృదయం అంతా కూడా, కన్ను మంచిదైతే నీ యొక్క శరీరం అంతా తేటగా ఉంటుంది. కన్ను చెడిపోతే నీ శరీరమే నీకు చీకటిగా ఉన్నట్లు. నీ హృదయం మంచిది కాకపోతే మంచి కార్యం గురించి మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి లేదు. మంచి దేవుడితో మనకు సహవాసం కుదరదు. మంచి హృదయం ఉంటే, మంచి మనసు ఉంటే, మంచి దేవుడు మన హృదయాలకు వచ్చి మన జీవితాలు గొప్ప అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, మూసుకుపోయిన మార్గాలన్నీ తెరుస్తాడైనా. కుదించిపోయినటువంటి వాటిని అన్నిటి కూడా విశాలపరుస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేహమునకు దీపము కన్నే. అలాగే మన యొక్క జీవితానికి, మన భవిష్యత్తుకి, మన కుటుంబాలకి, మన సంక్షేమానికి, మన సమృద్ధికి కారణం ఏంటంటే మనకున్న మంచి మనస్సే. మనస్సు చెడిపోతే, హృదయం చెడిపోతే నీ జీవితం అంతా అంధకారం అయిపోద్ది, అధోగతి పాలైపోద్ది, అధ్వానం అయిపోద్ది అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవుడికి మన హృదయం ఇస్తే, దేవుడు మన హృదయంలో ఉంటే మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన పరిస్థితులు బాగుంటాయి. మనం తలపెట్టే ప్రతి పనిలో కూడా మనము విజయం పొందుతాం, సఫలీకృతం అవుతాయి. మన ఆలోచన, తలంపులు, మన ఉద్దేశాలు దేవుడు మన పక్షంగా స్థిరపరుస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమడుగుతాడంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. చూసారు ఏం కోరుతున్నాడు దేవుడు? నీ హృదయము నాకిమ్ము, నా మార్గములన్నీ కూడా నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఇంపుగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మార్గాలు ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలండి? ఇష్టంగా ఉండాలి, ఇంపుగా ఉండాలి. అవి చాలా మధురంగా మనం భావించుకోవాలి. వెండిని వెతికినట్లుగా, పోగొట్టుకున్న బంగారు నాణ్యాలు వెతికినట్లుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మార్గాన్ని, దేవునిలో ఉన్న సత్యాన్ని, జీవాన్ని మనం తెలుసుకుని అవి ఇంపుగా ఉన్నట్లుగా, ఇష్టంగా ఉన్నట్లుగా మనము వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే సామెతలు 4వ అధ్యాయము 20-21 వచనం చదవండి. సామెతలు 4:20-21. కాబట్టి మన జీవితం బాగుండాలంటే, మన కుటుంబం బాగుండాలంటే, అన్ని విషయాలు మనం విజయం పొందుకోవాలంటే, అన్ని విషయాలు మనం సమృద్ధి పొందుకోవాలంటే, అన్ని విషయాలు మనం క్షేమం కలిగి ఉండాలంటే దేవుని యొక్క మాట మనకి చాలా ఇంపుగా ఉండాలి, కన్నులకు ఇంపుగా ఉండాలట. మన హృదయానికి అవి ఎంతో సంతృప్తి కలిగించే విధంగా ఆ యొక్క వాక్యము మన మనస్సులో, హృదయంలో పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి మత్తయి 18:9 లేదా మత్తయి 5:29-30 చదవండి. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరికి అవతలకి పారేయమని చెప్తున్నాడు. నీ కుడి చెయ్యి నీకు అభ్యంతరం కలుగు చేస్తే దాన్ని నరికి నీ వద్ద నుండి అవతలకి పారేయమని చెప్తున్నాడు. నిజంగా కన్ను పెరికి అవతలకి పారేసుకోగలమా? చెయ్యి నరికి అవతలకి పారేసుకోగలమా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, కన్ను పెరుక్కోండి, చెయ్యి నరుక్కోండి అని కాదు, కానీ అది నీతో అంటు కట్టబడినటువంటి పరిస్థితి ఉండకుండా అది వేరైపోవాలి అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రే. నీ కన్ను అభ్యంతరపరిస్తే అది పెరికి అవతలకి పారేయమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను అభ్యంతరపరిచే కన్ను నీకు అంటి పెట్టుకొని ఉండడానికి వీల్లేదు, దాన్ని సపరేట్ చేసి అంటున్నాడు. నీ కుడి చెయ్యి నీకు అభ్యంతరం కలిగి చేస్తే దాన్ని నరికి అవతల పారేయమంటున్నాడు. నిజంగా నరికి అవతల పారేయగలమా? దాని అర్థం ఏంటంటే, అది నీతో అంటు పెట్టుకొని ఉండడానికి వీల్లేదు, అది కట్ చేసి దాన్ని దూరంగా నువ్వు ఉంచాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు చూద్దాం. మొట్టమొదటి ఆది దంపతులు ఎవరండి? ఆదాము, హవ్వ. ఎవరి దగ్గరికి వచ్చాడు సాతానుడు? ఇది నిజమా? ఈ తోటలో ఉన్న ఏ వృక్షఫలము కూడా మిమ్మల్ని తినొద్దన్నాడా అని చెప్పినప్పుడు ఆమె వాక్యం, తన హృదయంలో ఉన్న వాక్యం చెప్తుంది, లేదు లేదు,
ఈ వృక్షం ఫలాలు, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలు ప్రతిదీ మేము నిరభ్యంతరంగా తినొచ్చు, ఏ అభ్యంతరం లేదు. కానీ తోట మధ్యన ఉన్నదాన్ని మేము తినకూడదు. వాక్యం పనిచేస్తుందో లేదో ముందు టెస్ట్ చేసేటి వాడు వచ్చి. అయితే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. సాతానుడు వచ్చి ఏది తినకూడదు అన్నాడు. లేదు లేదు, అన్నీ తినొచ్చు, తోట మధ్యలో ఉన్న ఆ యొక్క వృక్షఫలం తినకూడదు, అది తినాన నిత్యం మీరు చచ్చిపోతారు, వాటిని చూడకూడదు, ముట్టకూడదు, తినకూడదని మా దేవుడు ఖండితంగా చెప్పాడంటే, వాడు ఏం చెప్తున్నాడంటే, సాతానుడు చాలా కుయుక్తిగా మాట్లాడుతున్నాడు. లేదు లేదు, అది తినాన్న మీ కన్నులు తెరవబడతాయి, మీ కన్నులు తెరవబడి మంచి చెడ్డల్లో వివేకాన్ని మీరు కలిగి ఉంటారు. ఆ విషయం దేవునికి తెలుసు, అందుకని మిమ్మల్ని తినకుండా దాన్ని ఆజ్ఞాపించాడు. వీడు అన్నాడు, తినాన మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె మీరు అయిపోతారు. దేవదూతల వలె అంటలేదు కానీ దేవతల, వాడు నిజమే చెప్పాడు. కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్ల అయిపోతారు, మంచి చెట్లు వివేకం మీకు వస్తుంది, అందుకే తినొద్దని దేవుడు చెప్పాడు. అప్పుడు చూడండి, ఆ స్త్రీ తినలేదు కానీ కళ్ళతోనే చేసేసింది పాపం. చదవండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. చాలండి, అతడు కూడా తినెను. చూసారా, దేవుడు ఖండితంగా చెప్పాడు, కానీ ఆ స్త్రీ కళ్ళతో చూసి హృదయంలో అప్పుడే పాపం చేసింది. మనందరికీ ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలుగు చేశాడు సాతానుడు. శరీర సంబంధమైన కళ్ళు తేటగా తెరిచాడు. అందుకని ఎంతసేపు కూడా శరీర సంబంధమైన గురించి ఆలోచనలే, శరీర కోరికలే, శరీరచ్చలే, దురాశల మీదే మనం ఆధారపడి జీవిస్తాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి అవి మనకు రుచిగా ఉండవు. అవి మనకి ఎలా ఉంటాయంటే చాలా హేళనగా, చాలా తేలిగ్గా, చాలా చులకనగా, చాలా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా వాటి పట్ల మనం కలుగుంటాం. ఎందుకంటే వాడు మన కళ్ళు మూసేశాడు. సాతానుడు ఆత్మ సంబంధమైన దేవుని చూచే కన్నులు, దేవుని మాటలు వినే చెవులు, దేవుని హృదయంలో ఆహ్వానించే ఆత్మ సంబంధమైన జీవితం అనే నేత్రాలు మూసేశాడు. శరీర సంబంధమైనటువంటి నేత్రాలు నీకు తేటగా తెరవబట్టే నీవు ప్రతి విషయంలో, దేవునికి సంబంధించిన విషయంలో గుడ్డితనంతో, అంధకారంతో, అజ్ఞానంతో నువ్వు నశించిపోతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ హవ్వ తను పాపంలో పడిపోయింది, తన ఆకర్షణలో పడిపోయింది. తన భర్త కూడిస్తే అతడు కూడా తిన్నాడు, అతని కన్నులు కూడా తెరవబడ్డాయి. శరీర సంబంధమైన కన్నులు తెరవబడి ఆత్మ సంబంధమైన దేవునితో సహవాసం చేసేటటువంటి, దేవుని సన్నిధిని నిలబెట్టేటటువంటి ఆ కన్నులు మూసుకుపోయాయి. దేవుని స్తోత్రం. మనం ఎలాగున్నాం? మన పరిస్థితి ఏంటి? శరీర సంబంధమైన కన్నులతోనే మనం ఉన్నామా, లేదంటే ఆత్మ సంబంధమైన కన్నులు కలిగి ఉండి దేవుని సన్నిధిని ప్రతి క్షణం మన హృదయాల్లో, జీవితాల, కుటుంబాలు అనుభవిస్తూ దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సమృద్ధి, దేవుడిచ్చే సంక్షేమాన్ని మనం అనుభవిస్తున్నామా? లేదంటే దేవుణ్ణి చూడలేని కన్నులు, వినలేని చెవులు, గ్రహించలేని హృదయంతో మనం నశింప చేసుకున్నామా? ఇన్ని సంవత్సరాలు ఎంత వ్యర్థంగా మనం జీవించామన్నది మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సంసోను ఎవరండి? మహాబలాఢ్యుడు. ఎందుకు ఆ బలం ఇచ్చాడంటే శత్రువులు జయించి తన ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి సంసోనికి దేవుడు నాజీరు చేయకుండా పెంచమన్నాడు. మత్తు పదార్థాలు ఏవి కూడా తల్లిదండ్రులు కూడా తీసుకోవద్దని చెప్పాడు. అతడు దేవుని కోసం ప్రత్యేకింపబడినటువంటి ఒక సాధనంగా ఉండాలి. కానీ సంసోను ఎవరిని చంపాలో, ఎవరిని నాశనం చేయాలో, ఎవరు బంధకాల నుంచి ఇశ్రాయేలు విడిపించాలో వారితో వెళ్ళి సహవాసం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలు చూస్తున్నాడు, అక్కడికి వెళ్ళి వారితో వ్యభిచారం చేస్తున్నాడు, వారితో బాంధవ్యాన్ని కలుపుకుంటున్నాడు, వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. దేవుని స్తోత్రం. సంసోను వెళ్ళాడు, చూశాడు. సంసోను వెళ్ళాడట, చూశాడట. వెంటనే నిర్ణయం తీసుకో, అరే నేను ఎవరి కోసం నియమించబడ్డాను? నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎవరు నాకు శత్రువులు? ఎవరిని జయించి నా ప్రజలు విడిపించాలి?
ఎవరికి నేను శత్రువుగా ఉండాలి, ఎవరు నేను రక్షించాలి, ఈ యొక్క వివేచన పూర్తిగా కోల్పోయాడు. కన్ను ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. శత్రువులకు దొరికినప్పుడు మొట్టమొదటి ఏం చేశారండి, సంసోన్ యొక్క 2 కళ్ళు తోడేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత బలాఢ్యుణ్ణి ఈ యొక్క తిరగలు త్రిప్పేటటువంటి వ్యక్తిగా చేస్తూ అతన్ని హేళాకోలంగా అపహాస్యంగా ఆయన్ని గేలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. సాతాను ఎప్పుడు కూడా కళ్ళ మీదే, మొదట కళ్ళు, 2 మనస్సు, 3వది హృదయం, 4వది శరీరం. కళ్ళ ద్వారా సాతాను మనలోకి బలహీనతలు పంపుతాడు, ఆకర్షణలు పంపుతాడు, మనస్సులో గొప్ప ఆలోచనలు కలుగు చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. అలాగే హృదయంలో భావోద్రేకాలు కలుగు చేసి శరీరాన్ని పూర్తిగా లోబడినట్లుగా చేస్తాడు. కాబట్టి మొదటే కట్ చేసేస్తే, కన్ను దేరే కట్ చేసేస్తాడు, శరీరం దాకా రాడు. అందుకనే మీరు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకండి. లోకములో ఉన్నవి అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి తండ్రి మూలముగా కలిగినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తాన్ని ఇష్టాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిత్యము జీవిస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం ఎలాగున్నాం? హవ కన్నుల్లోనే పడిపోయింది. 2వదిగా సంసోను కూడా కన్నులే. చూడండి, 2 మాటలు చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతులు 14:1 తిమ్నాతు, సంసోను తిమ్నాతుకి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశంలో ఒక ప్రదేశానికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచాను. ఒకతను చూసి వచ్చి తల్లిదండ్రులు శోధిస్తున్నాడు. నేను ఒకతను చూశాను, అది నాకు బాగా నచ్చింది, దాన్ని తీసుకొచ్చి నాకు వివాహం చేయండి, మీరు వెళ్ళండి అర్జెంటుగా అని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు ఆజ్ఞాపిస్తున్నాడు. తల్లిదండ్రులు తన పుట్టుకను గురించి ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవించి మత్తు పానీయాలు కూడా తీసుకోకుండా ఎంతో శ్రద్ధాభక్తులతో ఇతని కంటే ఎవరిని చంపాలో, ఎవరు శత్రువులు, అక్కడికి వెళ్ళి ఆ పిల్లను చూసి ఆ పిల్లను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని మారాన్ చేస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, ఇశ్రాయేల్లో కన్యక లేదనుకుంటున్నావా? నా స్వజంలో కన్యక లేదని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ శత్రువుల తాలూకా పిల్లను నువ్వు ప్రేమించావా? దాన్ని తీసుకొని రమ్మంటున్నావా అని గద్దించినప్పుడు చాలా మారం చేస్తాడు. ఎవరిని చంపాలో అది మనం చంపట్లేదు, ఎవరికి మన శత్రువులు మనం గుర్తించట్లేదు, ఎవరు శత్రువులు, ఎవరు మనం చంపే స్థితిలో ఉన్నారు వారితో వెళ్ళి మనం సహవాసం చేస్తున్నాం. ఏకంగా పెళ్ళే చేసుకుంటాను అంటున్నాడు. అది దేవుని చిత్తమా? అది దేవుని ఇష్టమా? అది దేవుని సంకల్పం? అంటే దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. కాబట్టి సంసోను యొక్క జీవితం ఎలా ముగిసిపోయిందో మనకు తెలుసు. సంసోను ఎలా నాశనం అయిపోయాడంటే 2 కళ్ళు కూడా తీసేశారు. తిరగలు విసిరేటటువంటి ఒక పనివాడికి ఒక బానిసగా అయిపోయాడు. అతన్ని ఇలాగ గుచ్చి హేళన చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు ఫిలిస్తీన్లు, అన్యులు. మన దేవత మన శత్రువుని మనకి పట్టి అప్పగించిందని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. చూసారా, దేవునికి ఎంత అవమానం, దేవునికి అది ఎంత అపహాస్యం. కాబట్టి మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు ఘనత పొందాలా, దేవుడు తలదించుకోవాలా, దేవునికి మహిమ కలుగుతుందా, లేదంటే అవమానం కలుగుతుందా? మన యొక్క ప్రవర్తన, మన స్వభావం, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడికి అవి కలుగుతాయన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. అలాగే దావీదు గారి దగ్గరికి వస్తే, ఓ పక్క యుద్ధం జరుగుతుంది, ఇతనేమో మిద్ది మీద తిరుగుతున్నాడట, స్లాబ్ మీద తిరుగుతున్నాడు, అటు ఇటును తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఏమైందంటే కిందకు చూస్తే స్నానం చేస్తున్న ఒక స్త్రీ ఉందట. ఆ స్త్రీని చూసాడట, మోహించాడట. వెంటనే బంట్లు పంపించి రప్పించుకున్నాడట, ఆమెతో పాపం చేశాడు. అన్నిటికీ కారణం ఏంటంటే కన్నే. అన్నిటికీ కారణం ఏంటండి? మన చూపే. ఇక్కడ హవ్వ పడిపోవడానికి కన్నే కారణము, సంసోను పడిపోయి దిగజారిపోవడానికి కన్నే కారణము. ఇక్కడ మహారాజు దేవుడు ఏం చెప్తున్నంటే, దావీదు నా హృదయానుసారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. హృదయానుసారుడు, జ్యేష్ఠ కుమారుడు కంట్లో తప్పిపోయి, కన్ను విషయంలో తప్పిపోయి బత్షెబతో పాపం చేసి అతని భర్తను చంపించి, కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, ఒకటి అవతల వ్యక్తి నష్టపోతే ఇతడు 4 నష్టపోయినట్లుగా, నలుగురు కుమారుల్ని పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం.
ఆ సంసారం పతనం అయిపోయినట్లు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయినట్లు, సొంత కొడుకులే శత్రువులుగా మారిపోయినట్లుగా, చంపడానికి తరుముతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేహమునకు దీపము కన్నే. నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమే నీకు చీకటిగా కనిపిస్తుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే యెహోషువ 7వ అధ్యాయం చూడండి, 20-21 వచనం. యెహోషువ 7వ అధ్యాయము 20-21 వచనం. ఒక్క వ్యక్తి తప్పు చేయడం వల్ల మొత్తం ఇశ్రాయేల్ అందరికీ అపజయం కలిగింది. ఇశ్రాయేల్లో చాలా మంది నేల రాలిపోయినట్లుగా చూస్తున్నాం. ఒకే ఒక వ్యక్తి. మనం అనుకుంటాం, ఆ సీరియల్ కన్నే కదా, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, లేదా ఒక చిన్న చుట్ట, లేదా చిన్న బీడి, లేదంటే చిన్న కైని పొట్లం, ఇదే కదా, అంతా బాగానే ఉన్నాను కదా, వాక్యం చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, స్తుతిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కోటాలకు వెళ్తున్నాను, ఎక్కడ నేను మిస్ అవ్వట్లేదు, ఈ ఒక్కటి అడ్జస్ట్ అవడా దేవుడు అంటే? దేవుడు అన్నాడు, చిన్న నిప్పుని జోబులో పెట్టుకుంటే నీ ఒడిలో వేసుకుంటే అది కాలకుండా ఉంటుందా? చిన్న నిప్పు రవ్వ నీ ఒడిలో వేసుకుంటే అది కాలకుండా ఉంటుందా? నీ జోబులో వేసుకుంటే అది కాలకుండా ఉంటుందా అని దేవుడు అక్కడ సమాధానం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆకాన్ చెప్తున్నాడు, నేను చూశాను, చూసి వాటిని ఆకర్షించబడి వాటిని దొంగిలించాను, ఇదిగో పలానా స్థలంలో దాన్ని దాచిపెట్టానని ఇశ్రాయేలు దేవుని సంధిలో ఒప్పుకున్నాడట. ఒప్పుకునే లోపే చాలా నష్టం కలిగిపోయింది. అటేమో అపజయము, అటేమో సైన్యం చాలా మంది చనిపోయారు, అటేమో దేవుని ప్రజలు నడిపించే నాయకుడు తలదించుకున్నాడు. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య దేశాల్లో ఇశ్రాయేలు ఓడిపోయారు అనేటటువంటి ఒక చులకమైనటువంటి భాగం కలిగింది. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్తే అది వినాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏం చేయమంటే అది చేయాలి తప్ప మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటే చాలా పతనం అయిపోతాం, అవమాన పాలైపోతాం, హీనపరచబడతాం, అపజయం పొందుతాం, అధోగతి పాలైపోతామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి కన్నుకి కొంత ఆకర్షణ ఉంటుంది. కన్ను అనే దానికి ఒక ఆకర్షణ ఉంటుంది. ఏదైనా రంగురంగులు ఏమైనా కనబడడానికి గబుకుని చూస్తాం, లేదా ఒక అందమైనటువంటి ఒక స్త్రీ కావచ్చు, లేదా పురుషుడు కావచ్చు, గబుక్కుని ముసలోడితో చూస్తాడు. అంటే కన్నుకేముందండి, ఒక రకమైన ఆకర్షణ ఉంది. ఒకసారి చూస్తే తప్పు లేదు, కానీ మళ్ళా రెండోసారి చూడాలనే కోరిక నీకు కలిగిందంటే వెంటనే నీ మనసులోకి, నీ హృదయంలోకి ఏమొచ్చింది, ఒక పాప బీజం మరి చిగురించింది అనమాట. మామూలుగా ఎదురొచ్చినప్పుడు చూడవచ్చు, తప్పు లేదు. చూడకుండా వెళ్తే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎదురవుతారు. వీడికి ఎంత గర్వంగా వెళ్ళిపోతున్నాడు, పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కాబట్టి కొంతమంది తెలిసి ఉంటారు, పలకరించవలసి ఉంటుంది, నవ్వాల్సి ఉంటుంది, బాగున్నారని అడగవలసి ఉంటుంది, కొన్ని కష్టకాలు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకసారి చూస్తే తప్పులేదు మనకి పరిచయం లేని వ్యక్తులు, కానీ రెండోసారి మళ్ళీ నువ్వు చూడాలి, లేదా వెనక్కి తిరిగి చూడాలనే మనసు ఎప్పుడైతే నీకు వచ్చిందో వెంటనే సాతానుడి నీ హృదయంలో ఒక విషబీజం, ఒక విష చుక్కను నీకు వేసినట్లు మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి కళ్ళున్నవి పాపం చూడడానికేనా? చెవులున్నవి పాపం మాటలు వినడానికేనా? మనస్సు, హృదయం ఉన్నది పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు చేయడానికేనా? దేవుడు తన స్వరూపమందు తన పోలికలు ఎందుకు చేసుకున్నాడు? మనలో తన యొక్క జీవాత్మను ఎందుకు ఊదాడు? ఈ మట్టి శరీరంలోనే ఎందుకు పెట్టాడు? సమాధి నుంచి బయటికి వచ్చేటప్పుడు మహిమ శరీరంగా ఎందుకు లేపుతున్నాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యోబు భక్తుడు అంటున్నాడు, 31వ అధ్యాయం 1-2 వచనాలు. యోబు 31:1-2 వచనాలు చదవండి ఒకసారి. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, నేను కన్యకును ఎలాగో చూడగలను. అలాగ ఒకవేళ చూసినట్లయితే పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? అలాగే ఉన్నత స్థలమున నున్న నా యొక్క సర్వశక్తిని యొక్క నా స్వాస్యము ఏమగును? కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. అలాగే 119 కీర్తన చూడండి, 37వ వచనం. కీర్తన 119, 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము. చూసావా, సస్తావు. వ్యర్థమైన చూసావా, దేవుని విషయంలో చచ్చిపోతావు.
దేవుని ఇచ్చిన ఆత్మనేత్రం మూసిపోద్ది, శరీర నేత్రాలతో నువ్వు నశించిపోతావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము. దేవుని యొక్క మార్గాల్లో నడిస్తే మనం దేవునిలో జీవం కలిగి ఉంటాం. దేవుని చూసే కన్నులు మనకు దేవుడు ఇస్తాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, యథార్థవంతులైన ముఖ దర్శనమును చేస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయము. దేవుడు తిప్పుతాడా, మనం తిప్పుకోవాలా? వాక్యం మనలో పనిచేస్తే ఆ వాక్యం ద్వారా దేవుడు మన కనుల్ని వ్యర్థమైన చూడకుండా దేవుడు తిప్పేస్తాడు. అలాగే చూసినట్లయితే మరి నీ మార్గములలో నడుచుకుంటకు నాకు నన్ను బ్రతికించుము. దేవుని మార్గాల్లో మనం నడవాలంటే నీకు నువ్వుగా నడవలేవు. ముందు నువ్వు దేవునిలో బ్రతకాలి. నీ ఆత్మీయ నేత్రాలు స్పష్టంగా కనబడాలి. దేవునిలో నువ్వు జీవం కలిగి ఉంటేనే, దేవునిలో బ్రతుకుంటేనే ఆయన మార్గాల్లో నడుస్తూ నువ్వు ఆయనలో బ్రతికుంటావు, లేదంటే చస్తావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇంకో మాట, కీర్తన 119 అధ్యాయము 18వ వచనం. కీర్తన 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. చూస్తారా, దేనికోసం కళ్ళు తెరవాలట మనం? చూస్తారా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు, నాకు ఆశీర్వాదం కలిగించే సంగతులు, నాకు సమృద్ధి కలిగించే సంగతులు, నా జీవితంలో చేయబోయేటటువంటి ఆ గొప్ప సంగతులను నేను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువమంటున్నాడు. కాబట్టి నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అలాగే ఇతను తెరుస్తాడు. చూడండి 119, 148. 119 కీర్తన 148 వచనం చూసినట్లయితే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకొందును. ఏమి చూడాలి, ఏం చూడకూడదు, దేవుని మనం ఏం అడగాలి, దేవుని ద్వారా పొందుకున్న తర్వాత మనము ఆ దేవుని యొక్క మార్గంలో సక్రమంగా, సవ్యంగా, క్రమంగా మనం నడవాలంటే, ఆ దేవుని యొక్క వాక్యానుసారమైన మన జీవితం జీవించాలంటే ఈ యొక్క హృదయం అనేటటువంటి నేత్రం మనకు తెరవబడి ఉండాలి. హృదయం మూసుకుపోయిందా దేవుని చూడలేవు. అలాగే ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదాలు, మేలు కూడా నువ్వు చూడలేవు. యోహాను భక్తుడు గాయకు రాస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సుఖంగా, క్షేమంగా, సమృద్ధి కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను, దాన్ని బట్టి నేను సంతోషించి ఆనందిస్తున్నానని చెప్పేసి ఆ గాయకి యోహాను భక్తుడు వ్రాస్తున్నాడు. అలాగే మరి దేవుని కన్నులండి, దేవుని కన్నులు మనం మూయగలమా? నీ కన్ను తెరవబడంతో మూసుందో దేవుడికి స్పష్టంగా తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే దేవుడు కూడా కళ్ళు ఇచ్చినోడు చూడకుండా ఉంటాడా? చెవులు ఇచ్చినోడు వినకుండా ఉంటాడా? హృదయం ఇచ్చినోడు హృదయంలో నువ్వు ఏం తలస్తున్నావో గ్రహించకుండా ఉంటాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి, మంచివారిని చెడ్డవారిని కూడా అవి చూచున్నవి. అలాగే పాతాళము, అగాధ కోపం కూడా ఆయనకు స్పష్టంగా కనబడుతుంది. నరుల హృదయంలో ఉన్న చెడుతనము, మంచితనం కూడా ఆయన స్పష్టంగా చూడగలుగుతాడు కదా అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎప్పటి నుంచి దేవుడి కళ్ళు మనం చూస్తున్నాయి? ఎప్పటి నుంచి దేవుని యొక్క ఆలోచన మన పట్ల కలిగి ఉన్నాడు అనేది మనం ఇప్పుడు చివరి మాటతో మనం ముగించుకుందాం. కీర్తన 139 అధ్యాయము 16వ వచనం. ఇంకా పిండానికి ఒక ఆకారం రాకముందే నీ కళ్ళు నన్ను చూస్తున్నాయి. నియమింపబడిన దినములు ఇంకా పూర్తి కాకముందే, 9 నెలలు నిండకుండే నీకు ఒక రూపం, నీకు ఒక అవయాలు సమకూర్చే స్థితి ఉన్నప్పుడే నీ యొక్క గ్రంథములో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు అయినంటే రాయబడి ఉన్నాయి. ఇంకా పిండాకృతి రాకముందే దేవుడి కళ్ళు మనల్ని చూసేట. రెండోది, మనకు నియమింపబడిన ఆ 9 నెలలు నిండక ముందే మన జీవితంలో మనం శిశువుగా ఉన్న స్థితి, అలాగే బాల్యము, యవ్వనం, నడివేసుకు, వృద్ధాప్యము, నీ జీవిత పరిస్థితులన్నీ ఆయన యొక్క గ్రంథంలో ముందుగానే లిఖితములు చేసుకున్నాడు, రాసుకున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు ఏది మరుగై ఉండక స్పష్టంగా కనిపిస్తున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం సృజించిన దేవునికి మనం భయపడాలా వద్దా? లోబడాలా వద్దా? ఆయన దగ్గర తగ్గించుకోవాలా వద్దా?
ఆయన మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో మనం ఆయన్ని కలిగి ఉండాలా వద్దా అన్నది నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టే అది నిర్ణయించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మార్గములో, సత్యములో, జీవములోనే మనం ఉంటూ ఆయనతో మంచి సహవాసం కలిగి ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ మన హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో అనుభవిస్తూ ఆయన ఇచ్చిన ఆ ఉచితమైన కృపని, రక్షణని, సమృద్ధిని మనం పొందుకోవాలని, దేవుడిచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ సంక్షేమాన్ని, సమృద్ధిని మనం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి కృప ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. నీ రాజ్యం కనిపించింది కాక, నీ చిత్తము పర్వతమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు ఆహారములను మనం దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణంలో మీరు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మిమ్మల్ని ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మిమ్మల్ని ఉదయింపజేసి మీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.